మదర్నపేట్ పోలీసులు ఓ న్యాయవాదిని విచక్షణ రహితంగా కొట్టడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ లక్టికపుల్లోని డీజీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు న్యాయవాదులు. రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయవాదిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముట్టడి పెట్టుకున్న ప్రోగ్రాము డీజీపీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మేము వచ్చినాక మమ్మల్ని చూసి కూడా తను బయటకు వెళ్ళిండు. మొన్న మా న్యాయవాద సోదరుని మీద దాడి జరిగింది, కల్లీలని మైనార్టీ సోదరు మీద. ఒక్కటి కాదు, ఇప్పటికీ 5-6 దాడులు జరిగినాయి, పోలీసు వాళ్ళే చేస్తున్నారు. ఈ దాడులు తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కూడా ఆమె ఇష్టానుసారం వ్యవహరిస్తుంది. ఇక్కడ బయలుదేరి ఉంది, ఆమె ఆఫీస్ కూడా ముట్టడికి వచ్చినాం మేము ఇక్కడ రాంపల్లి కోర్టు, హైదరాబాద్ రంగారెడ్డి కోర్టు నుంచి. కాబట్టి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులు కూడా బహిష్కరించడం, అలాగే విలేని దీక్షలు చేస్తున్నాం. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి, 41A CRPC గురించి, అలాగే క్యాడర్ పీపీలను అపాయింట్ చేసుకుంటూ టెన్యూర్ పీపీలను రద్దు చేస్తున్న ఈ వైజయంతి అనే ఒక ఆంధ్ర వ్యక్తి ఇంకా తెలంగాణలో డామినేట్ చేసుకుంటూ ఆమె ఇష్టానుసారము వాళ్ళ క్యాండిడేట్లను పెట్టుకొని ప్రమోషన్లకు కూడా సీనియారిటీ లేకుండా ప్రమోషన్లు ఇచ్చి ఇంకా 2 నెలల్లో రిటైర్ అవుతుంది. అటువంటి వ్యక్తి వల్ల 10 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ వచ్చి, అయినా కానీ ఆంధ్ర వాళ్ళ పెత్తనం నడుస్తుంది. కాబట్టి ఆమె ఆఫీస్ ముట్టడికి కూడా వచ్చినాము. కానీ పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా మా అడ్వకేట్లు అందరిని అడ్డుకున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము.